పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకున్నా. ఎందుకంటే కర్ణాటకలో పెట్రోల్ కొంచెం రేట్ తక్కువ. అందుకు ఫుల్ ట్యాంక్ చేసుకున్నా. చేసుకొని ఆంధ్రాలో వచ్చిన. ఆంధ్రాలో హార్స్లీ హిల్స్‌కి పోయినా. హార్స్లీ హిల్స్‌లో ఎంట్రన్స్ ఇది. ఇది ఇక్కడే టికెట్ తీసుకోవాలా టోకెను. బైక్‌కి రూ. 50. ఒక బైక్ ఉంటే రూ. 50, కార్ ఉంటే రూ. 100. బైక్ ఉంది కాబట్టి బైక్‌కి తీసుకున్నా. ఇది ఫస్ట్ రౌండ్ స్టార్టింగ్ అయింది ఆ హిల్స్. పోతా పోతా కొంచెం లొకేషన్ చాలా బాగుంటే నేను తీసుకున్నా. ఇది వచ్చి ఇక్కడ వచ్చి నేను కనీసం అంటే కూడా ఒక 4, 5 నెలలు అవుతుంది ఇప్పటికి. ఇప్పటికి చాలా మార్చేసినారు హార్స్లీ హిల్స్. చాలా ఎక్కువగా ఉంది బ్యూటీ. ప్రకృతి అందాలు చూసుకుంటా ఉంటే చాలా బాగుంది. చాలా హాయిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూడలే ఎంత గ్రీనరీ హార్స్లీ హిల్స్‌లో. చాలా బాగుంది. చాలా హాయిగా ఉంది. అందుకే ఏమో ఆంధ్ర ఊటీ అని పిలిచేది హార్స్లీ హిల్స్‌ని. ఇక్కడ హార్స్లీ హిల్స్‌కి కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి ఆ పక్క వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినారు. పైన చాలామంది చూసినాను నేను. ఇక్కడ పనుకోవాలంటే నైట్‌కి రూమ్స్ కూడా దొరుకుతాయి. మాటల్లోనే పైకి వచ్చేసినాయి. ఇది గాలిబండ. గాలిబండ ఎందుకంటే ఇక్కడ నుంచి గాలి చాలా బాగా వస్తా ఉంటది. ఇక్కడ యాక్సిడెంట్లు కూడా ఉన్నాయి చాలా. అది చూసుకొని పార్క్‌లోకి వచ్చిన. పార్క్‌లో ఎంట్రీ టికెట్ రూ. 20 టికెట్ తీసుకున్నా. లోపలికి వస్తానే నెమలి దొరికింది. నెమలిలు ఫోటోలు తీసుకున్నా. ఇది కూడా నెమలి. మళ్ళా లోపలికి వచ్చిన. ఇది హైలో హార్స్లీ హిల్స్ అని ఉంది. ఈ జంతువుల పేరు తెలుగులో నాకు తెలియదు. జంతువులు, పక్షుల పేర్లు తెలుగులో నాకు తెలీదు. అందుకు చూపిస్తాను మీరే చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన. ఇక్కడైతే నీళ్ళు వస్తూ ఉంటుంది. నీళ్ళలో బోట్లు ఉన్నాయి. బోట్లు పోదాం అనుకున్నా కానీ కుదరలే. మళ్ళీ ఇక్కడ వచ్చేసిన. జింకల్ని జాంపండు తినిపించిన. నేను తింటా ఉంటే చూస్తా ఉంటే నేను తినేసినాయి. నా జాంపండ్లు కూడా తినేసినాయి. కానీ అది పెద్దది మొత్తం ఎక్కువ తినేస్తుంది. చిన్నకి నోటికి పోకుండా చేసేస్తుంది. ఐలో హాస్టల్స్ ఇది ఫస్ట్ ఇది చూడాల్సింది కానీ లాస్ట్‌లో చూసిన. ఎందుకంటే బండ్లు చాలా ఉన్నాయని వచ్చేసిన. ఇప్పుడు కొత్త ఒక లైక్, షేర్, ఫాలో కొట్టండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.